హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నారు. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఒక వేస్ట్ క్లాత్ తోటి అయితే మనం రీయూజ్ ఐడియా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ ఒక సైడ్ 20 ఇంచెస్ ఇంకొక సైడ్ 12 ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక క్యారీ బ్యాగ్ లాంటిది సంచి తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కావాలంటే మీరు రైస్ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు. చిన్నది సరిపోతుందని నేనైతే క్యారీ బ్యాగ్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని మనం తీసుకున్న క్లాత్ కన్నా 1 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను సేమ్ కట్ చేసుకున్నా, తర్వాత కొంచెం తక్కువ కట్ చేసుకున్నా. 1 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసుకొని 1 ఇంచ్ అయితే తక్కువ కట్ చేసుకోండి క్లాత్. మనకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. మెడిసిన్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా బాటిల్స్ పెట్టుకోవడానికి, కిచెన్లో ఏమైనా పెట్టుకోవడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని నేమ్స్ లోపలికి వెళ్ళేటట్టు నేనైతే సెట్ చేసుకుంటున్నా. నేమ్స్ పైన క్లాత్ వేస్తే మనకి నేమ్స్ అనేవి లోపలికి పోతాయి. వైట్ సైడ్ ఉన్నదేమో పైకి పెట్టుకొని క్లాత్ ఇప్పుడు మనం సంచి పైకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని పిన్స్ కొట్టుకోవాలి. ఒక సైడ్ అయితే నేను కొట్టుకుంటున్న పిన్స్, అట్లనే 2 సైడ్స్ అయితే పిన్స్ అయితే కొట్టుకొని పెట్టుకోవాలి. 2 సైడ్స్ కూడా నేనైతే పిన్స్ కొట్టేసి పెట్టుకున్నా. మంచిగా ముడతలు లేకుండా నీట్గా అనుకొని పెట్టుకోండి. కావాలనుకుంటే మీరు పిన్స్ అయినా పెట్టుకోండి, అటు ఇటు జరగకుండా ఉంటుంది క్లాత్. పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. మనకైతే సూది దారం దేనితోటి పని లేకుండా తొందరగా అయిపోతుంది. ఇదైతే ఇట్లా పిన్స్ అయితే కొట్టేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సైడ్స్కి ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి స్కేల్ తోటి అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాను. కొంచెం కట్ చేద్దాం సైడ్స్కి అని చెప్పేసి. మీరు మంచిగా ఉంటే ఏం అవసరం లేదు. నేనైతే కొంచెం ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి మార్కింగ్ చేసుకుంటున్నా. మార్కింగ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ని అనేది కట్ చేసుకుంటా. ఇప్పుడు 2.5 ఇంచెస్ పైకి 2.5 ఇంచెస్ కిందికి ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 2.5 ఇంచెస్ కింది సైడు, 2.5 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఆ పీస్ని కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఎక్స్ట్రాలు కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత మా బాక్స్ షేప్లో కట్ చేస్తా. కొంచెం నాకు ఎక్కువ తక్కువ వచ్చిందని చెప్పేసి అయితే కట్ చేశాను. ఇట్లా 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నది అయితే కట్ చేసుకోవాలి. 2 సైడ్లు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని సైడ్స్కి అయితే పిన్స్ కొట్టేసుకోవాలి. మనకైతే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ ఇట్లా వేసి పెట్టుకోవచ్చు. దీంట్లో మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రూట్స్ చిన్నగా క్యూట్గా బాగుంటుంది. ఇది ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇట్లా సైడ్స్కి పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ కొట్టేసుకొని ఓపెన్ చేసి పిన్ సరిగ్గా పడలేదని మళ్ళీ మంచిగా కొట్టిన. మందం ఉన్న దగ్గర 2 పిన్నులు అయినా కొట్టేసుకోండి. ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా అనుకొని ఇటు సైడ్ కూడా పిన్స్ పెట్టేసుకోండి. మీరు లోపల క్లాత్ కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ కూడా అటు ఇటు జరుగుతూ ఉంటుంది. క్లాత్ని కూడా మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత పిన్స్ కొట్టేసుకోవడమే. ఇటు సైడ్ కూడా మనం పిన్స్ కొట్టేసుకోవాలి. మంచిగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అటు ఇటు పోకుండా, ముడతలు రాకుండా 2 సైడ్లు అట్లనే పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. కొట్టేసుకొని రివర్స్ తీస్తే మన బాస్కెట్ అనేది రెడీ అవుతుంది. చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది. ఫ్లవర్స్ ఇట్లా పెట్టుకుంటేనైతే ఇంకా బాగుంటుంది. కార్నర్స్కి కూడా కింది సైడ్ కార్నర్ చూసి పైన కూడా ఒక పిన్ అయితే కొట్టేసుకున్నా నేను. పిన్స్ కూడా కొట్టేసుకోండి మీరు ఇట్లా కార్నర్స్కి 4 సైడ్. ఇట్లా బాటిల్స్ పెట్టుకుంటేనైతే క్యూట్గా ఉంది బాస్కెట్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.